మన తల్లి ప్రభావతమ్మ గారి కృతజ్ఞతాపూరిత నీ సంకల్పములో నేనున్నందున నన్ను పిలిచి స్వీకరించిన నా దేవా, నీ సంకల్పములో నేనున్నందున నన్ను పిలిచి స్వీకరించిన నా దేవా. ఈ కూడిక ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే తల్లి ప్రభావతి గారు ఈ మధ్యకాలంలో పెద్ద వయసు అయ్యి మందిరానికి రాలేకపోతున్నారు. ఇప్పుడు ఆ పైనుంచి ఇక్కడ తీసుకురావడానికే చాలా కష్టమైంది. ఈ మధ్యకాలంలో తల్లి నడవలేకపోతున్నారు. ఇదివరకు కూడా బాగోకపోయినా చాలా ఆసక్తిగా, మామూలు ఆసక్తి కాదు తల్లికి, బాగోకపోయినా సరే ఆటో ఎక్కి జాగ్రత్తగా అక్కడ వచ్చి అక్కడ దిగి జాగ్రత్తగా మందిరంలోకి వచ్చి కూర్చుని వాక్యాన్ని వచ్చేవారు. తల్లి బాగోకపోయినా వచ్చేవారు. ఇక రాను రాను ఈ మధ్యకాలంలో మరీ కాస్త బలహీనత ఏర్పడి రాలేకపోతున్నారు. కొద్ది కాలం నుండి మందిరానికి రాలేకపోతున్నారు. అయితే వారి చిన్న పాప మధుమతి గారు ఈ సంవత్సరం ఆలోచన చేశారు. వారు అమ్మ మందిరానికి వెళ్ళలేకపోతున్నారు కదా, ఒకసారి అందరినీ చూసుకుంటుంది అని చెప్పేసి ఈ కూడికని ఏర్పాటు చేయటం జరిగింది. అచేత మన అందరినీ ఆహ్వానించి, సంఘాన్ని అందరినీ ఆహ్వానించి ఈ కూడిక ఈ విధంగా జరిగించాలి. క్రిస్మస్ ఆరాధన జరిగించాలి. చక్కగా అందరినీ చూస్తూ అమ్మ ఆనందిస్తుంది కదా, అమ్మ కోరిక తీరుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ కూడికను వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం ఇంట్లో జరుగుతుంది కూడిక. మేము వస్తాం, కొద్దిమంది నేను, జాన్ మాస్టరు, మన సహోదరులు కొద్దిమంది వచ్చి మీటింగ్ చేస్తాం. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఏనాడు మానలా, ప్రతి సంవత్సరం చిన్న కూడికి ఇంట్లో జరుగుద్ది. చక్క మళ్ళీ మాకు భోజనాలు పెట్టి పంపిస్తారు. ఆ విధంగా జరుగుద్ది. ఈసారి ఏంటంటే సరే అందరినీ చక్కగా చూస్తారు కదా అని మధుమతి వచ్చిన పాప ఈ కూడికిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయం తల్లి ప్రభాత్ గారు కూడా తెలియదు, తర్వాత చెప్పారనమాట. తల్లిగారికి కూడా తెలియదు. నాకు ఫోన్ చేసి చెప్పారు, అమ్మ చక్క అందరిని చూసుకుంటుంది కదా, చక్క ఒకసారి ఇలా చేద్దాం అని నాతో మాట్లాడితే, అమ్మ తప్పనిసరిగా చేద్దాం, అందరినీ పిలుద్దామని చెప్పేసి చేయడం జరిగింది. వాతావరణం బాగోలేదు, నిన్న మొన్న బాగలేదు కదా వాతావరణం, ఎలా జరుగుతుంది అనుకున్నా కానీ దేవుడు అద్భుత రీతిగా రాత్రి ప్రార్థన కూడా బాగా జరిగింది. ఈ గుడికి కూడా చాలా అద్భుతంగా దేవుడు జరిగించుకుంటున్నారు. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. మరి ఈ కూడికిని ఏర్పాటు చేసిన తల్లి ప్రభావతి గారికి, వారి పాపలకి, ఇక్కడ ఉన్న చిన్న కుమార్తె మధుమతి గారికి, పెద్ద పాప ఇక్కడ లేరు ఇందిరా, వారి కుటుంబాలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అలా చేరువచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి మన మధ్యలో జాన్ మాస్టర్ ఉన్నారు. వారు కొన్ని నిమిషాలు దేవుని వాక్యం అందిస్తారు. ఒక 20 నిమిషాల వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. తర్వాత నేను కూడా కొన్ని నిమిషాల వాక్యాన్ని అందిస్తాను. ఆ రీతిగా మనం కూడికను ముందు కొనసాగించుకుందాం. కొంచెం మాట్లాడచ్చు కదా. ఆ విధంగా కూడికను మనం కొనసాగించుకుందాం. మరి ఈ సమయంలో దానికి ముందు మన ప్రియులు మోహన్ రావు గారు చిన్న ప్రార్థన చేస్తారు, దేవుని సేవకులు. ఆ ప్రార్థన అయినంతరం జాన్ మాస్టర్ వచ్చి కొన్ని మాటలు అందిస్తారు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ కూడిక పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి జరిగించేలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. గతించిన ప్రభువు దినము నుండి మరొక నూతన దినాన్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి. 2025వ సంవత్సరము డిసెంబర్ నెల
మీ శక్తి కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఎండ బాగుందా? ఎండ బాగుందా? మరి ఈ కొన్ని నిమిషాలే మనం ఎండలో ఉండటానికి ఇబ్బంది పడుతున్నాం. మరి అగ్నిగుండంలో ఉండగలమా? ఎంతకాలం అది? అందుకనే రక్షకుడు అయ్యాడు. అలాంటి అగ్నిగుండం తప్పించడానికి వచ్చి రక్షకుడు అయ్యాడు. ఉడికొస్తుందండి, అది ఉడికొస్తుంది. చూసారా, కొద్ది సమయం మనం తట్టుకోలేకపోతున్నాం. మరి యుగయుగాల అగ్నిగుండం, బైబిల్ చెప్పిన అగ్ని గంధకాలతో మండు గుండం, అందులోకి వెళ్తాయి ఆత్మలు. మరి అక్కడికి వెళ్ళకూడదని రక్షకుడు వచ్చాడు. ఆ మార్గం ఇప్పుడు తెలియజేశారు ఇంతవరకు పాస్టర్ గారు. ఆ మార్గాలు తెలుసుకోవాలి. మరి మనకు తోచిన మార్గాలు ఐగుప్తు మార్గాలు కాదు మనం వెళ్ళేది. ఆ మార్గం తెలుసుకోవాలి. పరలోకం వెళ్ళే మార్గం ఏదో మనం తెలుసుకోవాలి. అప్పుడు అగ్నిగుండం నుండి తప్పించబడతాం. మరి ఇప్పటి వరకు వాక్యం విన్నారు కదా, కొంచెం ఆ సీరియస్ మూడ్లోంచి కొంచెం బయటకు వద్దాం. ఓకేనా? ఒక 2 శరణాలు ఏదైనా పాట పాడతాను, ఎంజాయ్ చేద్దాం. మంచి కూడికని ఏర్పాటు చేశారు కదా. మరి ఆ మధుమతి గారు మంచి ఆలోచన చేశారు. చక్కగా ఇష్టం మేర ఉన్నాడు బొడ్డులో చక్కగా దేవుడి మాటలు చక్కగా ప్రకటించడానికి సిగ్గుపడకుండా, ఎవరైతే నన్ను గురించి సిగ్గుపడతారో నేను నా తండ్రి దగ్గర సిగ్గుపడతానని. అసలు ఆయన గురించి సిగ్గుపడటం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. అసలు ఆయన సిగ్గుపడవు. రే బాబు నువ్వు పాపివిరా బాబు, నీ కడుపు నిండా అబద్ధాలు, నోటి నిండా పళ్ళు, కడుపు నిండా కుళ్ళు. అసలు నీతో నాకు సహం ఏంటి? ఆయన సిగ్గుపడాలి. మనం కాదు సిగ్గుపడతాం, ఆయన సిగ్గుపడాలి. అబద్ధాలు ఆడుతో తెల్లాలి ఇస్తే పాపానికి దాసుడివి, మరణం అంటే భయం నీకు, నువ్వు పిరికోడివి, పిరికోడివి నీవు, నేను మరణాన్ని జయించి జయిసాలిని. అది నీకు నాకు సాహసం ఏంటంటే చూడా, నువ్వు సిగ్గుపడవేంటి నన్ను గురించి? నేనే సిగ్గుపడాలి. నువ్వు అపవిత్రుడివి, పాపివి, నువ్వు సిగ్గుపడాలి, నేను సిగ్గుపడాలి. నేను చూసి మనం సిగ్గుపడటం కాదు. కనుక మధుమతి మంచి ఆలోచన చేశారు. ఈ సెంటర్లో చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసి మళ్ళీ అందరినీ పిలిచి వాళ్ళ అమ్మగారి కోరిక చక్కగా తీరుస్తున్నారు. ప్రభావతి గారు, మీ పాప చూసారు, అసలు మధుమతి మగపిల్లడై పుట్టాలి. అసలు అంత డేర్నెస్ అనమాట అండి. పెద్ద పాపేమో చాలా నెమ్మది ఇందిరా, చిన్న పాపేమో చాలా ఫాస్ట్. అసలు మగపిల్లడై జన్మించాలి అసలు. మరి ఈరోజు చక్క వారి తల్లి అంటే చాలా ప్రేమ పిల్లలకి. తల్లిని చాలా బాగా చూసుకుంటారు. ఈ కూడికి ఎందుకు ఏర్పాటు చేశారంటే మందిరానికి రాలేకపోతున్నారని, మన అందరినీ చూసుకుని సంతోషిస్తారని ఈ కూడికిని ఏర్పాటు చేశారు. ప్రభాత్ గారు, అర్థమైందా? మీకు తర్వాత చెప్పారు, ముందు మేము మాట్లాడుకున్నాం, మీకు తర్వాత చెప్పారు. చాలా సంతోషం. ఈ విధంగా ఈ కుటుంబం తరపుని ఇన్ని మంచి మాటలు వెలువడుతున్నాయి. మరి కుటుంబానికి దేవుడు ఆశీర్వదించడం, మరి దీవించడా? ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మంచిది. నేను ఒక శరణం పాడుతాను, వచ్చిన పాట పాడుకుందాం. సిలువదే శీఘ్రమే చూడుమిక అన్న పాట పాడుకుందాం. ఒక 2 శరణాలు పాడుదాం. ఓకేనా? శీఘ్రంగా చూడాలంటాడు. పాంగొచ్చింది అనుకోండి, హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి? ఒంటెద్దు బండి కట్టుకుని తాయితీగా సద్దుమూడు కట్టుకుని అందులో వెళ్ళాలా? మరి ఎలా హాస్పిటల్కి? 3 అడుగులు. ఒక అడుగు ఇంట్లో, ఒక అడుగు మైంగా, ఒక అడుగు హాస్పిటల్ ఇయ్యాలి, లేకపోతే బతకడం. అవునా? అలాగని ప్రభువును కూడా శీఘ్రమే చూడాలి, లేకపోతే ఆత్మలు చచ్చిపోతాయి. ఈ లోకం జారిపోయామనుకోండి, దేవుని నమ్ముకోకుండా అగ్నిగుండానికి వెళ్ళిపోతాం, ఇచ్చి మరణానికి వెళ్ళిపోతుంది. అందుకనే చాలా ఆలోచన చెయ్యాలి. ఏమండి? ఆ అర్థం ఇచ్చే పాటే ఒక పాట పాడుకున్నాం. చాలా మంచి పాట, పాత పాట పాడుకున్నాం. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక సిలువనే శీఘ్రమే చూడిమికా బలియాయని కొరకేసుడే. చప్పట్లు కొట్టండి, యాక్టివ్గా ఉన్నాం. దేవుని సన్నిధిలో చప్పట్లు కొడదాం. అందరూ యాక్టివ్గా ఉండండి.
కలుగు. లోకాశలో గల లోతు చూపులకు లోబడబోకు హాని కలుగు. లోకమంతా సమకూర్చుకొని లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణంబు విడచిన ఫలితమేమి? నీ ప్రాణంబు విడచిన ఫలితమేమి? సిల్వదే శీఘ్రమే చూడిమికా బలియాయని కొరకేసుడే. యేసుప్రభుని ఎలా చూడాలి? ఆలోచించకూడదు, వెనక ముందు ఆలోచించకూడదు. అలనాడు ఎత్తాడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించెగా. అలనాడు ఎత్తాడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించెగా. అలాగే యేసును చూచువారు, అలాగే యేసును చూచువారు ఇలా నిత్య జీవమును పొందేదరు, ఇలా నిత్య జీవమును పొందేదరు. సిలువదే శీఘ్రమే చూడిమికా బలియాయని కొరకేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచే వెనుకాడక. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. సిలువదే శీఘ్రమే చూడిమికా బలియాయని కొరకేసుడే. బలియాయని కొరకేసుడే. బలియాయని కొరకేసుడే. బాగుందండి. మీ కొరకు వాతావరణం దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. చాలా సంతోషం. మంచిది. సంవత్సరానికి ఒకసారి ఇలా మమ్మల్ని అందరినీ కేకేసి మమ్మల్ని కేకేసి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు తల్లి గారు, ప్రభావతి గారు, వారి కుమార్తె మధుమతి గారు. చాలా సంతోషం. ఈ విధంగా దేవుడు మాటలు వెల్లడవుతున్నాయి. నా మాటలు వెల్లడియుడు తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగి. ఏ తెలివి? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి. మానవుడికి లోక జ్ఞానం కావలసినంత ఉంది కదా. ఆ మధ్యన స్పేస్ లో ఉండిపోయారు ఒక ఆవిడ, సునీత విలియం. ఆవిడ్ని భూమి మీద తేవడానికి ఆ స్పేస్, ఆ శాటిలైట్ ఉపయోగించి భూమి మీద తీసుకొచ్చారు. ఆ స్పేస్ వాహనాన్ని బట్టి చాలా తెలివి ఉంది. మానవుడు చంద్రమండలం మీదకి వెళ్ళిపోయాడు 1969 ఆ సంవత్సరంలో. మొట్టమొదటిగా భూమి మీద చంద్రమండలం మీద అడుగు పెట్టేవాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని శాస్త్రవేత్త. ఎక్కడ పెట్టాడు అడుగు? చంద్రమండలం మీద. మానవుడికి ఆ తెలివితేటలు ఉన్నాయి. ఇవాళ టెక్నాలజీలు ఎంతో ఫాస్ట్ అయిపోయాయి, చాలా ఫాస్ట్ అయిపోయాయి. ఈ మధ్యకాలంలో AI అని ఒక ఆప్షన్ వచ్చింది. జస్ట్ మనం ఏది అడిగినా చక్కగా సమాధానం చెప్తుంది. చాలా ఫాస్ట్ అయిపోయింది, అడ్వాన్స్ టెక్నాలజీ. కానీ ఇంత తెలివితేటలుగా మానవుడు ఎదిగిపోయాడు, కానీ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం లేదు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం లేదు.
ఏమండి? కనుక దేవుడు మనకి ఆ గొప్ప జ్ఞానం ఇవ్వడానికి లోకానికి వచ్చారు. నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబానికి, ప్రభావతి గారికి, వారిద్దరు కుమార్తెలకు, వారి అల్లుండ్రికి, వారి మనవలు మనవరాండ్రికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, చేరవచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, వేదికను అలంకరించిన నక్షత్ర సమానులు దైవజనులందరూ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, నేను కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను, ప్రేరేపించబడుతున్నాను. అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టమేనా? ఇష్టమో కాదు, బుర్ర పూర్తిగా చూపించాలి. ఇష్టమేనా? ఓకే, మంచిది. కుర్చీలో చెప్పండి, ఇష్టమేనా? ఓకే, మంచిది. మీకు ఇష్టమేనా? ఓకే, చాలా సంతోషం. మీరు అందరి దగ్గర పర్మిషన్ తీసుకునే వాక్యం చెప్తున్నాను. ఓకేనా? కొన్ని మాటలు చెప్తాను, దయవుంచి శ్రద్ధగా గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనము. యోహాను సువార్త మొదటి అధ్యాయం 11వ వచనం. అమ్మా, ఆయన తన స్వకీల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీలు ఆయనను అంగీకరించలేదు. యేసు ప్రభువు వారు భూమి మీద ఎందుకు పుట్టారో, ఎందుకు జన్మించారో కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు, ఎక్కువ కాకుండా ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఓకేనా? ఆయన తన స్వకీల యొద్దకు వచ్చెను. భూలోకానికి వచ్చాడు ఆయన. ఆయన తన స్వకీల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీలు ఎవరు? ఆయన స్వకీయులు ఎవరనగా ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఆయన స్వకీయులు. స్వకీయుల యొద్దకు వచ్చిన గాని స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన సొంత వారి యొద్దకు వచ్చాడు, సొంత వారి అంగీకరించలేదు ఆయన్ని. తన సొంత వారు అంగీకరించాల. ఏంటి సొంత వారు అంటే? దేవాది దేవుడికి పక్షపాతం ఉంటుందా? కొంతమంది ఆయన సొంత జనమా, మిగతా వాళ్ళు కాదంటే మనం అందరం ఆయన జనాంగమే. అయితే ఒక జనాంగాన్ని భూమి మీద ఏర్పాటు చేసుకుని వారి ద్వారా లోకానికి అంతటికి పాఠాలు నేర్పుతున్నాడు ఆయన. ఒక జనాంగం ఆయనకు అవసరమైంది. ఈ లోకంలోకి రావడానికి ఒక జనాంగం అవసరమైంది. పరమాత్ముడు భూమి మీదకి నరవతారం ఎత్తి లోకానికి రావాలంటే ఒక గోత్రం కావాలి, ఒక వంశవృక్షం కావాలి. అంచేత ఆ వంశవృక్షం కావాలి కనుక ఒక జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆయన తన స్వకీల యొద్దకు భూమి మీదకి కన్యక గర్భము ద్వారా భూమి మీదకి వచ్చెను. కానీ స్వకీల ఆయనను, ఆ స్వకీల యూదులు, ఇవాళ యూదులు ప్రపంచ మేధావులు అని గిన్నిస్ రికార్డ్. గిన్నిస్ రికార్డ్ ఎవరు? యూదులు, ప్రపంచ మేధావులు. ఇవాళ మనం వార్తలో వింటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు, అది చాలా చిన్న కంట్రీ, ఒక హైదరాబాద్ సిటీ అంత ఉంటుంది, చాలా తక్కువ ప్రజలు. కానీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు వారికి ఉన్న టెక్నాలజీని బట్టి. ప్రతి దేశం దాని ముందు భయపడవలసింది. తన టెక్నాలజీని బట్టి అడలెత్తిస్తుంది అంతే. ఎందుకని? అంత జ్ఞానం దేవుడు వాడికి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఆ గోత్రంలోకి వస్తాడు కనుక ఆ గోత్రాన్ని కూడా తెలివితేటలతో నింపాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని అమోఘమైన తెలివితేటలతో నింపాడు. ఇవాళ వ్యవసాయ రంగంలో ముందంజుంది, అన్ని విషయాల్లో ముందంజలో ఉంది. ఇవాళ మేము యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ ఆవులు చూసాం. ఆవులు అలా మనకు మళ్ళీ పాలు పితకరు, మిషన్ తగిలించేస్తారు. ఎంతంత పొదుగులు, ఇంకంతే ఆ మిషన్ తోడుతుంది అంతే. ఆ క్లిప్పులు తగిలించగానే పాలు వచ్చేస్తాయి. మేము అక్కడికి వెళ్ళాం, ఫ్రూట్స్ తిన్నాం. ఇక్కడ మనకు ఒడిలిపోయి ఎండిపోయి ఉంటాయి, అక్కడ అలా లేవు. చాలా ఫ్రెష్ గా పెద్ద పెద్దవి, చాలా పెద్ద కాయలు. ఇలా పిండితే రసం మామూలుగా రాదు, చాలా టేస్ట్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళాను మేము. అందుకే ఆ దేశం అన్నాడు, పాలు తేనెలు ప్రవహించు దేశం, అది మంచి దేశము అన్నాడు. అలాంటి దేశంలో వాళ్ళు నాటాడు. చాలా అద్భుతం అన్నమాట అండి. పాలు తేనెలు ప్రవహిస్తాయి, శ్రేష్టమైన పంటలు పండుతాయి. ఇవాళ అన్ని రంగాలలో వాళ్ళు ముందున్నారు. ఇవాళ ఈ బలువులు కనుగొన్నది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్ ఒక యూదుడు, ఐన్స్టీన్ ఒక యూదుడు, ప్రపంచ మేధావులు యూదులు. వాళ్ళు కనుక్కున్నాయన్నీ మనకు అవసరం, కానీ ఆ దేవుడు మనకు
అది పెద్ద ఇబ్బంది, సమస్య. ప్రపంచ మేధావులని పేరు కనుక అలాంటి తన స్వకీల యొద్దకు వచ్చాను, కానీ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. యెషయా గ్రంథం 43:1 అంటాడు, నీవు నా సొత్తు అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? ఆయన సొత్తు. యాకోబు, నిన్ను సృజించిన వాడును నేనే, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడును ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, అది నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అన్నాడు. ఎక్కడి నుంచి విమోచించాడు? ఐగుప్తు దేశం నుండి ఫరో బానిసత్వం విడిపించినప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు. చరిత్రలో ఇప్పటికీ మిగిలిపోయింది, అది ఇప్పటికీ చరిత్రలో మిగిలిపోయింది. ఆ ఫరో సైన్యం యుద్ధాలు ఇప్పటికీ ఎర్ర సముద్రంలో ఉన్నాయి. ఇప్పటికీ ఆ రథ చక్రాలు, ఎన్ని రుజువులు. నేను నిన్ను విమోచించానన్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నానన్నాడు, నీవు నా సొత్తు అన్నాడు, నీ నుండి సర్వలోకాలకు పాఠాలు నేర్పుతానన్నాడు, నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6-7 వచనాలు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6-7 వచనాలు. తొందరగా స్పీడ్గా. నీ దేవుడైన యెహోవాకు ఆ ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా అదిగో భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి, తన ప్రజలను ఎలా ఎంచాడంటే ఎక్కువగా ఎంచాడు. సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి, ప్రభావిత గారిని ఎక్కువగా ఎంచాడు, వారి పిల్లల్ని ఎక్కువగా ఎంచాడు దేవుడు, అందుకే ఏర్పరచుకున్నాడు. ఇవాళ మనల్ని ఏర్పరచుకున్నాడు ఎక్కువగా ఎంచి. అలా పాప బురదలో వదిలేయలేదు, ఆ మురికి జీవితాల్లో వదిలేయలేదు, నువ్వు నాకు ఎందుకులని వదిలేయలేదు. మనల్ని ఎన్నుకున్నాడు, ఎంచుకున్నాడు. మనల్ని ఇశ్రాయేలు ప్రజలను ఎంచుకున్నాడు, ఎక్కువగా ఎంచి. ఎలా ఎంచాడు మనల్ని? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి, వాళ్ళని ఎక్కువగా ఎంచాడు. ఇవాళ నిన్ను నన్ను కూడా ఎక్కువగా ఎంచాడు. ఇది మర్చిపోకూడదు మనం. నిన్ను ఎంచుకున్నవాడు, ఏర్పరచుకున్నవాడు మృతుడు కాడు, బలహీనుడు కాడు. నిన్ను నన్ను ఏర్పరచుకున్నవాడు మరణాన్ని జయించిన బలశాలి. 33.5 సంవత్సరాల లోకంలో జీవించి పాపము అంటని బలశాలి. ఓ మరణమా, నీకు విజయం ఎక్కడని ప్రశ్నించిన బలశాలి నిన్ను ఏర్పరచుకున్నవాడు. నిన్ను ఏర్పరచుకున్నవాడు ఆయన. ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నవాడు ఆయన. నిన్ను ఎక్కువగా ఎంచి తను నిన్ను స్వకీయ జనముగా, అదిగో స్వకీయ జనముగా ఏర్పరచుకుని, స్వకీయ జనము, తన సొంత జనముగా ఏర్పరచుకున్నాడు వాళ్ళని. అలాగే వాళ్ళ ఆయన సొంత జనాంగముగా ఏర్పరచుకున్నాడు. ప్రభావతి గారిని, వారి పిల్లల్ని ఆ స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. కానీ ఇంకా ప్రభావతి గారు దేవుళ్ళకి వచ్చారు, కానీ మధుమతి గారు ఇంకా రావట్లేదు. దేవుడు ఏర్పరచుకుంటున్నాడు, కానీ ఉండు నాయన ఉండు, నేను తర్వాత వస్తాను, చూద్దాం, కొంచెం వెయిట్ చేయి, కంగారు పడకు, అలా ఉండు, ఇలా ఉండని చెప్తున్నారు. ఎవరో మధుమతిగా, నేను అన్ని కార్యాలు చేస్తాను, భోజనాలు పెడతాను, మీటింగ్లు పెడతాను, అందరినీ ఆహ్వానిస్తాను, ఆయన కొంచెం వెయిట్ చేయి, అది చెప్తున్నారు. తల్లిగారి ప్రార్థనేమో ఈ సత్యం తెలిసింది, నా పెద్ద కూతురు రక్షణ పొందాలండి, నా పెద్దలుడు రక్షణ పొందాలండి, నా చిన్న కూతురు రక్షణ పొందాలండి, నా చిన్నలుడి గారు రక్షణ పొందాలండి, నా మనవాళ్ళు మనవరు అందరూ దేవుల్లో ఉండాలండి. ఈవిడ తప్పనేది, వారి ప్రార్థనది. వారేమో ఆగుమ్మా ఆగు, కంగారు పడకని వాళ్ళు బ్రేక్ వేస్తున్నారు. దేవుడేమో ఏర్పరచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకోవడానికి ఎదరకొస్తున్నాడు. మనం ఏం చేయాలి? ఎదరకు రావాలి, ఆయనతో ఏకీభించాలి. రా, నిన్ను ఆశీర్వదిస్తాను, రా, నీ మరణాన్ని తొలగిస్తాను, రా, నిన్ను పరిశుద్ధురాలిగా చేస్తాను, రా, నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, యుగయుగాలు బ్రతికేటట్లుగా చేస్తాను అని దేవుడు పిలుస్తుంటే, ఇవి మనకి విషయాలు అర్థం కాక లోకానికి జడిసి. ఎవరు జడుస్తున్నా? మనుషులు ఎవరు జడుస్తారు? లోకానికి జడిసి వెనకంజ వేస్తున్నారు. అది
కానీ జడవకూడదు. స్వకీయ జనముగా నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. తర్వాత మీరు అదిగో సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ఎంచుకోలేదు, కానీ ఏర్పరచుకోలేదు, కానీ సమస్త జనముల కంటే నువ్వు జనానికి తక్కువే కదా, ఇవాళ తక్కువే, సమస్త జనముల కంటే తక్కువే, కానీ అపరమేధావులు. దేవుడు ఏర్పరచుకున్నాడు వాళ్ళని. వీళ్ళు తన స్వకీయులు, కానీ ఈ స్వకీయుల యొద్దకు వచ్చాడు, కానీ యేసు ప్రభు లోకానికి స్వకీయులైనను అంగీకరించలేదు. అదొక మాట. యోహాను సువార్త 1:10, యోహాను సువార్త 1:10. ఆయన లోకములో ఉండెను, లోకంలోకి వచ్చాడు ఆయన లోకములో ఉండెను, ఈ లోకమంతా ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. స్వకీయుల యొద్దకు వచ్చాను, స్వకీయులు అంగీకరించలేదు. ఆయన లోకములోకి వచ్చాను, లోకములో ఉండెను, ఈ లోకము ఆయన మూలముగా కలిగెను, లోకం ఆయనను తెలుసుకొనలేదు. మీరు నేను ఎవరి ద్వారా కలిగాము? ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. మనం ఆయన ద్వారా కలిగిన వారము, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన లోకములో ఉండేను. ఎక్కడుండేను? ఇవాళ ఎవరైనా పుట్టినరోజు జరుపుకోవాలంటే ఆధారం ఎవరు? యేసు ప్రభువే. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. ఆ శక పురుషుడు ఈ లోకంలో అడుగు పెట్టిన కాలం 2 భాగాలయ్యింది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. ఎవరైనా వడ్డీ లెక్క రాసుకోవాలంటే ఆయనే. ఎవరైనా ఏదైనా డేట్లు గుర్తుపెట్టుకోవాలంటే కారకుడు ఆయనే. ఆయన ఆధారం. ఏ చరిత్ర రాసుకోవాలని ఆయన ఆధారం, ఏది రాసుకోవాలని ఆయన ఆధారం. అడుగు పెట్టాడు, కాలం 2 భాగాలైంది. క్రీస్తుకు పూర్వం, ఆయన రాకముందు కాలం ఏమన్నారంటే క్రీస్తుకు పూర్వం. ఆయన వచ్చిన తర్వాత క్రీస్తు శకం. ఆయన లోకములో ఉండేను. ఈ లోకము ఆయన మూలముగా కలిగింది, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఎందుకు తెలుసుకోలేదు? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం కానించి లేక 22 కానించి చదవండి. వారి అవివేక హృదయము అదిగో అంధకారమయమాయను. చూసారా? వారి అవివేక హృదయము అంధకారమయమాయను. హృదయాలు ఏమైంది? చీకటి అయిపోయినది. చీకట్లు ఏమో తెలుస్తాయా? ఏమీ తెలియదు. ఎప్పుడు తెలుస్తాయి? దీపం వెలిగిస్తే తెలుస్తాయి, లేకపోతే ఏమీ తెలియదు. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. అదిగో తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి. జ్ఞానులమని చెప్పుకొని మనుషులు బుద్ధిహీనులైపోయారు. దేవుడి గురించి జ్ఞానం లేదు. జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి. ఎవరో ఆ బుద్ధిహీనులు, ఆ జ్ఞానులనే చెప్పుకునే వారు, ఆ బుద్ధిహీనులు వారు అక్షయుడగు దేవుని మహిమ. అక్షయుడు, అక్షయుడు అంటే అర్థం ఏంటి? అసలు మరణమే లేనివాడు, నాశనము కానివాడు. అక్షయుడగు దేవుని మహిమను, అక్షయుడికి చెందవలసిన మహిమను, దేవుని మహిమను, దేవునికి చెందవలసిన స్తోత్రములను, దేవునికి చెందవలసిన స్తుతిని, దేవునికి చెందవలసిన ఆరాధన, ఇదంతా ఎవరికి చెల్లిస్తున్నారంటే మనుషులు. అదిగో క్షయమైపోయే, నాశనమైపోయే మనుషులకి, నాశనమైపోయే పక్షులకి, నాశనమైపోయే పురుగులకి, నాశనమైపోయే చతుష్పాద జంతువులకి, నాశనమైపోయే వెండి బంగారాలకి చెల్లిస్తున్నారు. ఎవరికి చెల్లించాలి మహిమ? అక్షయుడగు దేవునికి చెల్లించాలి. మరి మనుషులు ఎవరికి చెల్లిస్తున్నారు? క్షయమైపోయే వస్తువులకి, పంచభూతాలకి, బంగారానికి, బొమ్మలకి చెల్లిస్తున్నారు. ఇవన్నీ క్షయమైపోతాయి. మరి క్షయమైపోతే ఆత్మను ఎలా కాపాడగలం? ఆత్మ చావుందా? అసలు ఉందా? నైనం చిందంతి చస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదియంత్యాపో
న శోషయతి మారుతః న శోషయతి మారుతః. దానికి అర్థం ఆత్మ నాశనం లేనిది అన్న. ఆత్మకేమి లేదు, నాశనము లేదు. మరి నాశనము లేని ఆత్మని నశించిపోయేవి ఎలా కాపాడగలం, ఎలా రక్షించగలం? కాస్త బుర్రతో ఆలోచించాలి కదా, ఆలోచించాలి కదా. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నాకు కరెక్ట్గా సమాధానం న్యాయంగా చెప్పండి, అన్యాయంగా మాట్లాడద్దు ఎవరు. న్యాయంగా చెప్పండి, న్యాయంగా చెప్పండి. కుమ్మరి గొప్పవాడా, కుండ గొప్పదా? మీరు చెప్పండి. ఎవరు గొప్పవాడు? కుమ్మరే గొప్పవాడు. మీరు చెప్పండి. కుమ్మరే గొప్పవాడు. కుమ్మరి ఏం చేశాడు? కుండను చేశాడు. అవునా? కుండ ఎప్పుడు ఉంటుందా? ఉండదు. అలాగే కుండ పగిలిపోద్ది, కుండ చేసినాడు కూడా పగిలిపోతాడు. చచ్చిపోడా? ఉంటాడా? ఎప్పటికైనా చచ్చిపోతాడు. అలాగే బొమ్మ గొప్పదో, బొమ్మ చేసినాడు గొప్పవాడా? చేసినాడే గొప్పవాడు. మరి గొప్పవాడే చచ్చిపోతున్నాడు, మరి నీ ఆత్మకి ఎలా రక్షణ ఇవ్వగలడు? నీ ఆత్మకు రక్షణ ఎలా దొరుకుద్ది? మరి బొమ్మ మనం ఏం చేస్తున్నాం? గొప్పవాడు అని సాగిల పడుతున్నాం కదా. మరి దాన్ని చేసినాడు ఎవరు? ఆ మనిషి చచ్చిపోతున్నాడు. మీరు ఆలోచించాలి కాస్త. నేను ఇలా అన్నాను వేరే అనుకోవద్దు, మీ మైండ్ సెట్ని ఆలోచన తీసుకెళ్లాలని మాట్లాడుతున్నాను. మనం బొమ్మ గొప్పదని మనం ఏం చేస్తున్నాం? సాగిల పడుతున్నాం, ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. లేక మనుషులు గొప్పవాళ్ళని ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. లేక పురుగులు గొప్పవని ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. మరి అవి ఎంతకాలం ఉంటాయా? ఉండవు, చచ్చిపోతాయని వాక్యం చెబుతుంది. మరి వాటిని చేసిన వాళ్ళు ఎవరు? మనుషులు. మరి వీళ్ళు గొప్పవాళ్ళు కదా, చేసినోడే గొప్పవాడు కదా, వీళ్ళ చచ్చిపోతున్నారు. మరి అవి ఉంటాయా? ఉండవు. ఉంటాయా? ఉండవు. అంచేత సృష్టికర్తగా చెందవలసిన మహిమను, ఆరాధన ఆయనకి చెల్లించకుండా దేనికి చెల్లిస్తున్నారంటే క్షయమైపోయే మనుషులకి, క్షయమైపోయే పక్షులకి, క్షయమైపోయే చతుష్పాద జంతువులకి, క్షయమైపోయే పురుగులకి, క్షయమైపోయే పంచభూతాలకి, క్షయమైపోయే బొమ్మలకి చెల్లిస్తున్నారు. ఎందుకని? వారి అవివేక హృదయం అంధకారమయమాయన. హృదయాల్లోకి చీకటి వచ్చేసింది, అజ్ఞానం వచ్చేసింది. అంచేత దేవుడు ఎవరో తెలియక ప్రతిదానికి మనుష్యుడు సాగిల పడుతున్నాడు. తద్వారా సాతాను మనుషుల నరకానికి తీసుకెళ్తున్నాడు, శత్రువు తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అంధకారం హృదయానికి వివేకం ఇవ్వడానికి రక్షకుడు ఇచ్చాడు. 14వ కీర్తన 2వ వచనం. 14వ కీర్తన 2వ వచనం. వారి అవివేక హృదయం అంధకారమైంది అన్నాడు కదా. 14:2. అదిగో వివేకము కలిగి, అంధకారమైంది కదా హృదయము. ఇప్పుడు హృదయం అంధకారంలోకి వెళ్ళిపోయింది కనుక వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశములో నరులను పరిశీలించెను. వారందరూ బొత్తిగా దారి తొలగిపోయారు, చెడిపోయి ఉన్నారన్నాడు. బొత్తిగా దారి తొలగిపోయారు, వారందరూ దారి తొలగిపోయారు అన్నాడు. వివేకము కలిగి, వివేకము కలిగి అంటే దేవుని వెతకాలంటే ఏం కావాలి చెప్పాలి? వివేకము కావాలి. అందరూ గమనించాలి, దేవుని వెతకాలంటే వివేకము కావాలి. అయితే నీకు ఆ వివేకమిచ్చువాడు ఎవరు అంటే 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 5:19. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని. అదిగో దేవుని కుమారుడు కన్యక గర్భం ద్వారా ఈ లోకములో పుట్టి మనకు అదిగో వివేకం అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదు. మొట్టమొదటి విషయం ఎందుకంటే యేసు ప్రభు లోకంలో ఎందుకు జన్మించాడంటే మనకు వివేకం ఇవ్వడానికి. ఏమివ్వడానికి? అందరూ చెప్పాలి. ఏం తొలగించడానికి?
అవివేకాన్ని, అంధకారాన్ని తొలగించి, చీకటిని తొలగించి, అజ్ఞానమును తొలగించి, అంధకారమును తొలగించి, వివేకం అనుగ్రహించి, సత్యదేవుని ఎరుగుట కొరకు మనకు వివేకం ఇవ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. తర్వాత మళ్ళీ చదవండి. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై, అదిగో సత్యవంతుని యందు ఉన్నాం. ఆయనే అదిగో నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసు ప్రభు ఏమైనాడు? నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నిత్య జీవము. ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో వారు సత్యవంతుని యందు ఉంటారు. అది ఎవరు యందు ఉంటారు? సత్యవంతుని దేవుని యందు ఉండాలంటే కుమారుని యందుకు రావాలి. మనం కుమారుని దగ్గరికి రావాలి. ఆయనే మనకేమిచ్చేవాడు? వివేకం అనుగ్రహించు దేవుడు. కనుక యేసు ప్రభు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో? మానవ జాతికి వివేకం ఇవ్వడానికి పుట్టాడు ఆయన. అవివేకమును తొలగించి వివేకమును ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకప్పుడు మేము కూడా అవివేకులు, దేవుడు ఎవరో తెలియని అజ్ఞానంలో బ్రతికాం చాలా కాలం. కానీ ఆ ప్రభు దర్శించి హృదయాన్ని తెరిచి వాస్తవం ఏంటో తెలియజేశారు. మనం అందరం కూడా అంతే. అవండి. ఇక్కడ మణకొంద గోపి గారి భార్య, గోపి గారు గురుస్వామి, ఇరుముళ్ళు కట్టి పండుగ పంపించారు. గురుస్వామి ఆయన. ఒకసారి సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వారింటికి శ్లోకం మాట్లాడుతున్నారు. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగ అని శ్లోకం చెప్తుంటే ఆయన పక్క గదిలో ఉండి, ఎవరైనా మాస్టర్ గారు అన్నారు శ్లోకాలు మాట్లాడుతున్నారు ఏంటని వచ్చాడు. ఆయన వస్తే అప్పుడు సువార్త చెప్పాను, పట్టబడ్డారు. గురుస్వామి కాస్త ఏమయ్యారు? ఇప్పుడు యేసు శిష్యులయ్యారు. యేసు శిష్యులయ్యి ఈనాడు ప్రభువుని సేవిస్తున్నారు. సర్వ పాప పరిహారు రక్త ప్రోక్షణం అవశ్యం. సర్వ పాపములు పరిహరించబడాలంటే రక్తము ప్రోక్షించబడాలి. ఎవరి రక్తము? పరిశుద్ధుని రక్తము కావాలి. సర్వ పాప పరిహారు రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేనా, పరమాత్ముడు దిగి రావాలి. అందుకని కన్య గర్భం ద్వారా వచ్చాడు. పరమాత్మేనా పుణ్యదాన బలియాగ, ఆ రక్తాన్ని మన కొరకు చిందించాలి, పుణ్యకార్యం చేయాలి. పుణ్యకార్యం చేశాడు ఆయన. మనందరి కొరకు కన్యక గర్భం ద్వారా పరమాత్ముడు అవతారం ఎత్తి లోకంలోకి దిగి వచ్చాడు. మన కొరకు తన పావన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంలో మానవుడికి ఏముంది తెలుసిన? పాప విమోచన, విడుదల. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయును అని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది. కనుక ఆ రీతిగా ఆ రక్తంతో మన దోషములన్నీ కడిగి మన హృదయాన్ని వెలిగి శరీరమందు దైవత్వాన్ని చూపించి సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. కనుక యేసు ప్రభువే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నిత్య జీవము, నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు అని చెప్పి ఆఖరి మాట ఏమన్నాడు? చిన్నపిల్లలారా, అదిగో చిన్నపిల్లలారా మీరు నిర్జీవ క్రియల జోలికి పోకుడి అన్న, జాగ్రత్తగా ఉండండి అన్న. చిన్నపిల్లలారా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు? నిర్జీవ క్రియలకు వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉంటుంది. నిర్జీవ క్రియలు అంటే మనం చేసుకున్న క్రియలు, అవి ఏవి? బొమ్మలు. అంటే జోలికి వెళ్ళకండి, అందులో ఏమి లేదు, జీవము లేదు. ఈయనే నిత్య జీవము. యేసు ఎవరు? నిత్య జీవము. తర్వాత నిజమైన దేవుడు. కనుక చిన్నపిల్లలు ఎట్లు జోలికి వెళ్ళొద్దు మీరు. చిన్నపిల్లలంటే ఎవరు? అప్పుడే రక్షణ పొందిన వాడు, వాళ్ళు చిన్నపిల్లలు.
పెద్దోళ్ళు ఎలాగే వెళ్ళడం జ్ఞానం తెలుస్తుంది కనుక. అప్పుడే రక్షణ పొందిన వారు చిన్నపిల్లలు కనుక ఇట్లా జోలికి వెళ్ళకండి అని చెప్పారు. అంటే నెంబర్ 1, మొట్టమొదట యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? వివేకం ఇవ్వడానికి వచ్చాడు. అందుకు జన్మించాడు ఈ లోకములో. అంధకారమును తొలగించడానికి లోకంలోకి వచ్చాడు ఆయన. అందుకే లోకానికి వెలుగు. మీకు సూర్యుడు లేకపోతే భూమి అంతా ఎలా చీకటితో ఉంటుందో, సూర్యుడు లేకపోతే, నీతి సూర్యుడైన యేసు ప్రభువును జన్మించకపోతే మనిషి హృదయం అనే భూమి కూడా చీకటి. సూర్యుడు వస్తే భూమికి ఎలా వెలుగు వస్తుందో, నీతి సూర్యుడు వస్తే నీ హృదయానికి జ్ఞానము కలుగుతుంది. యేసు ప్రభువును అందుకే నీతి సూర్యుడితో పోల్చారు. ఆయన నీతి సూర్యుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, మరణాన్ని జయించిన బలశాలి, సత్య స్వరూపి. అందుకే ఆయన ఎక్కడ చేర్చుకోవాలంటే హృదయంలో చేర్చుకోవాలి. ఎవరైతే యేసు క్రీస్తునందుంటారో వారు సత్యవంతుని యందు ఉంటారు వాళ్ళు. అందుకే ఆ వివేకం ఇవ్వడానికి యేసు లోకానికి వచ్చారు. అందుకే లోకంలో ఆయన జన్మించారు. అందుకే ఆయన నేను లోకంలో ఉన్నప్పుడు లోకానికి వెలుగు అని చెప్పాడు. నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక వెలుగులో నడుచును అన్నాడు. వెలుగులో నడవంటే ఆయన జ్ఞానములో నడుస్తాడు. నెంబర్ 1, మొదటి విషయము, యేసు ప్రభు వారి లోకంలో ఎందుకు జన్మించారు అంటే నెంబర్ 1, మానవ జాతికి వివేకం ఇవ్వడానికి ఆయన జన్మించారు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏదనగా హెబ్రీయుల రాసిన పత్రిక 9:14 టకటక చూడాలి ఫాస్ట్ గా. నేను ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు మాటలు నేను చేస్తాను. నిత్యుడగు ఆత్మ ద్వారా అదిగో తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవం గల దేవుని సేవించడానికి నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. రెండవ విషయం చెప్పన, మనస్సాక్షిని శుద్ధి చేయడానికి వచ్చాడు ఆయన. రెండో విషయం ఏంటి? మనస్సాక్షిని శుద్ధి చేయడానికి వచ్చాడు. ఎలాగొచ్చాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా. ఆయన ఏమై ఉండాలంటే ఆయన నిత్యుడై ఉండాలి. ఏమై ఉండాలి? అవును, నిత్యుడై ఉండాలి. అసలు ఆయన అంతము లేనివాడై ఉండాలి. ఆయన నిత్యుడై ఉండాలి. బాగా గమనించాలి. ఏమై ఉండాలి? సరిగా ఊరకెక్కాలి మాటలు ఇవి. నిత్యుడై ఉండాలి. ఆయన అంతము లేనివాడై ఉండాలి. ఆ వచనంలో 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా అన్నాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే ఇష్టపూర్వకంగా అప్పగించుకోవాలి. తన్ను తానే దేవునికి నిర్దోషినిగా. రెండవ విషయము, ఆయన నిర్దోషి. ఒకటెవరు? నిత్యుడగు ఆత్మ, నిత్యుడు ఉండేవాడు. రెండెవరు? నిర్దోషి. ఆయన దోషము లేనివాడై ఉండాలి. ఆయన ఏమై ఉండాలి? అవును, దోషము లేనివాడై ఉండాలి. అందుకే కన్యక గర్భం ద్వారా వచ్చాడు. దోషము లేనివాడు. సహయజ్ఞ, నేనే యజ్ఞం అవుతాను. సహయజ్ఞ ప్రజా సృష్టిలో పురోవాచ. ప్రజలను సృష్టించక ముందే ఆయన చెప్పాడు. ఎవరు అలా చెప్పిన వాడు? ఎవరు? అనేనా. అనేనా అంటే పరిశుద్ధుడు అని అర్థం. అనేనా ఎలా పరిశుద్ధుడు? ప్రసవిష్యత్వ. ప్రసవ అంటే జన్మ పాపము లేనివాడు. విషయ అంటే కర్మ పాపము లేనివాడు. ప్రసవిష్యత్వ అంటే 2, జన్మ పాపము కర్మ, ఈ 2 పాపములు లేనివాడు చెప్పాడు. నేను యజ్ఞం అవుతానని మానవాడి కొరకు. సహయజ్ఞ, నేనే యజ్ఞం అవుతాను. సహయజ్ఞ ప్రజా సృష్టిలో పురోవాచ. వాచ అంటే చెప్పాను. ప్రజలను సృష్టించక ముందే చెప్పాడు ఆయన. పురోవాచ అనేనా పరిశుద్ధుడు చెప్పాడు. ప్రసవిష్యత్వ జన్మ కర్మ 2 పాపం లేనివాడు. ప్రసవిష్యత్వ మేష ఉత్విష్టక. మేష అంటే ఒక పశువు వలె. ఉత్విష్ట అంటే యజ్ఞము. మరుక్ అంటే లోకముల కొరకు యజ్ఞం అయిపోతానని చెప్పాడు. అలా యజ్ఞమైన వాడు, జన్మ కర్మ పాపము లేనివాడు ఎవరు అంటే కన్యక గర్భం ద్వారా వచ్చిన వాడు. ఓం శ్రీ ఉమర్తాయ నమః అన్నారు. అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వస్తాడు. ఓంకారం. ఓం శ్రీ కన్య సుధాయ నమః అన్నారు.
ఓంకారం కన్యక స్థుతుడిగా వస్తాడని శ్లోకం చెప్పింది. వాక్యము కన్యక స్థుతుడే. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు. ఓం శ్రీ వృక్ష సోలారుదాయ నమః అంటే అర్థం ఏంటి? ఓంకారము సోలం వంటి వృక్షం మీద వేలాడుతానన్నాడు. ఓంకారం వేలాడటం ఏంటి వృక్షం మీద అంటే ఆ వాక్యము శరీరధారి అయి శిలువ మీద వేలాడుతూ వచ్చాడు. ఆ శ్లోకాలకు అర్థాలు అవి. ఓం శ్రీ దక్షిణమూర్తాయ నమః. ఓంకారం ఏంటి? కుడి పక్కన కూర్చోవడం ఏంటి అంటే ఆయన వచ్చి శరీరంలోకి వచ్చి మరణించి 3వ రోజు లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి కుడి పక్కన కూర్చున్నవాడు. అతను తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మహిమ శరీరం రావాలి కదా. అందరూ సమాధానమే ఉండిపోయారు. కానీ మహిమ శరీరం వచ్చి ఎగిరి తండ్రి కుడి పార్శ్వన వెళ్ళాలి. అలా వెళ్ళిన వాడు యేసు. ఓం శ్రీ దక్షిణమూర్తాయ నమః. కుడి పార్శ్వన కూర్చున్నవాడు యేసు ప్రభు. ఇది మాట అర్థమవుతున్నాయా? అలా తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు వెళ్ళి. అందుచేతని ఆయన నిత్యుడై ఉండాలి. ఏమై ఉండాలి? 1 నిత్యుడై ఉండాలి, 2 ఆయన నిర్దోషి అయి ఉండాలి. అసలు దోషం ఉండకూడదు. అందుకని సామవేదంలో ఓ మాట చెప్పాడు. ఒక గొర్రెపిల్ల తీసుకోవాలి, దాని మీద బలుసు కంప పెట్టాలి, దాని మీద బలుసు కంప పెట్టి దానికి సోమరసాన్ని తాగించాలి, అప్పుడు దాన్ని బల్లకి మేకులు వేసి కొట్టాలి. అది ఎలాంటి అయి ఉండాలి చెప్పనా? అసలు మత్సలేని మేక అయి ఉండాలి. మత్సలేని మేక. ఏ మేక? ఏం పెట్టాలి? ముళ్ళ కిరీటం. అర్థమైందా? మత్సలేని మేక. మరి మత్సలేని మేక ఎవరు? యేసు ప్రభువు. మత్సలేని మేక, మత్సలేని వాడు. బైబిల్ చెప్పింది నిర్దోషి, నిష్కల్మషం, పాపంలో చేరక ప్రత్యేకంగా జీవించాడు. 33.5 సంవత్సరాల లోకంలో ప్రత్యేకంగా జీవించాడు. హెబ్రీయులు 25 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా జీవించిన వాడు, మత్సలేని వాడాయి. అందుకే ఆయన నిర్దోషిగా అప్పగించుకోవాలి. నిర్దోషిగా అప్పగించుకుని ఏం చేశాడు? తను తాని దేవుడికి నిర్దోషిగా అప్పగించుకొని క్రీస్తు యొక్క రక్తము, ఆ రక్తము నిర్జీవ క్రియలను విడచి అదిగో జీవము గల దేవుణ్ణి సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఆ శిలువ యజ్ఞము నీకు జ్ఞానోదయము కలిగజేస్తుంది. అవివేకాన్ని తొలగించే జ్ఞానోదయము కలిగించి సత్య దేవుణ్ణి సేవించేటట్లుగా చేస్తుంది ఆయన మాటలు, ఆయన యజ్ఞం. అంచేత రెండవది ఎందుకు వచ్చాడంటే భూమి మీదకైనా మనస్సాక్షిని శుద్ధి చేయడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనస్సాక్షిని శుద్ధి చేయడానికి వచ్చాడు. జీవం గల దేవుని సేవించడానికి మనస్సాక్షి శుద్ధి చేయడానికి వచ్చాడు. అది రెండో విషయం. కష్టం అవుతుందా? ఓకే. చూసారా, మధుమతి అమ్మగారికి ఎండ పడిపోతుందంట. ఎండ పడిపోతుంది అని చెప్పి చాలా కాసుకున్నారు. మరి అగ్నిగుండం ఎలాగ? మరి అందుకే మాటలు చెప్పడం. మరి అందుకే మాటలు చెప్పడం. చూసారు ఎంత ప్రేమ? తన తల్లిగారి మీద ఎండ పడిపోతుంది, అంత ప్రేమ చూపించారు. మనందరి మీద దేవుడు ఇంత ప్రేమ చూపించాడు. మీరు అగ్నిగుండానికి వెళ్ళొద్దు, ఆ శిక్ష మీరు తట్టుకోలేరు అని ప్రేమ చూపించి తన సొంత కొడుకును మన కొరకు ఇచ్చేశాడు. ఎంత ప్రేమ! ఎంత ప్రేమ! దేవుని ప్రేమ ఎంత ప్రేమ! ఈ ప్రేమ తెలుసుకోకుండా శత్రువు భూమి మీద పనిచేస్తుంది. ప్రభునందుగారా, అంచేత రెండవది మనస్సాక్షి శుద్ధి చేయడానికి లోకంలో జన్మించాడు. అది రెండో విషయం. మూడో విషయం ఏదనగా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి. 10:10 దొంగతనమును హత్యను నాశనము చేయడానికి వచ్చును, కానీ మరి దేనికి రాడు. సైతాన్ ఎందుకు వచ్చాడు? దొంగ ఎందుకు వచ్చాడు? ఒకటి దొంగతనం. దొంగ అని ఎవరంటారు? ఇంట్లోకి వచ్చి వెండి, బంగారము, డబ్బు, ఇలా విలువైన వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోయాడు. ఏమన్నాను మనం? దొంగ. అలాగే సైతాను ఈ ఇంట్లోకి వచ్చి ఏమి ఎత్తుకెళ్ళిపోతాడు? ఆత్మని ఎత్తుకెళ్ళిపోతాడు. వాడు దొంగ. అందుకే దొంగతో పోల్చారు సైతాన్ని. దొంగతనమును హత్యను నాశనము చేయడానికి వచ్చును, కానీ
అదిగో మరి దేనికి నీ రాడు? సైతాన్ ఎందుకు వచ్చాడు? మన ఆత్మను దొంగిలించేయడానికి వచ్చాడు, నరకానికి లాక్కెళ్ళిపోవడానికి వచ్చాడు. సైతాన్ దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చింది కానీ మరి దేనికి నీ రాడు అని చెప్పి అది నేనైతే యేసు ఎందుకు పుట్టారు లోపల చెప్తున్నాను. నేనైతే గొర్రెలకు జీవము కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చి ఉన్నాను. చెప్పండి, గొర్రెలకి ఏం కలగడానికి వచ్చాడు ఆయన? జీవము కలగడానికి, అది పైగా సమృద్ధిగా కలగడానికి ఈ లోకంలో పుట్టాను. గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి పుట్టాను. ఏమిస్తాడు మనకి? జీవము. నీకు ఎన్నటికి మనకి ఏముండదు, చావు లేని జీవం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఇక నీ మరణాన్ని కొట్టివేస్తాను, ఇక నీకు మరణం ఉండదు, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. నువ్వు యుగయుగాలు జీవించాలి, నువ్వు చనిపోకూడదు, నువ్వు యుగయుగాలు నాతో కలిసి బ్రతకాలి. అందుకే భూమి మీదకి వచ్చాను. గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ ఇది! యా, ఇది మనసు పెట్టి అర్థం చేసుకోవాలి. ఎంత గొప్ప ప్రేమ! గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. అందుకే మనందరం పాపాన్ని బట్టి చనిపోతున్నాం కనుక, పాపం అనే వ్యాధిని బట్టి చనిపోతున్నాం కనుక, మన వ్యాధి ఆయన మీద వేసుకుని, మన పాపము ఆయన మీద వేసుకుని సిలువలో అనుభవించి శాపగ్రస్తున్న ప్రతివాడు సిలువలో వేలాడాలి. కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయన వేలాడవలసిన అవసరం లేదు. మనం పాపం కనుక మన పాపం అంతా ఆయన మీద వేసుకుని ఆయన సిలువలో వేలాడుతూ ఆయన చనిపోయాడు. ఇంకో చెప్పనా, నీకు చావు లేకుండా చేయడానికి. దేవుని ప్రేమ ఎంత గొప్పది! దేవుని ప్రేమ ఎంత గొప్పది! ఈ మాట అర్థం చేసుకోవాలి. మన అందరి మరణం ఆయన మీద వేసుకుని మరణించి సమాధి చేయబడి, మన మరణాన్ని సమాధి చేసి మూడో రోజు మృత్యుంజయుడిగా లేచి ఏమిచ్చో చెప్పనా, నిత్య జీవాన్ని. ఇక నీకు చావు లేదు, ఇక నువ్వు చనిపోవు, నీ మరణాన్ని నేను అనుభవించాను, ఇక నీకు చావు లేదు, ఇక నీకు చావు లేదు అని మానవాడితో మాట్లాడుతున్నాడు ఆయన. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించను అని బైబిల్ కుమారుడు గురించి బైబిల్ మాట్లాడుతుంటే వేదం మాట్లాడుతుంది. అపుత్రస్య గతర్నాస్తి, పుత్రుడు లేకపోతే గతి లేదు. పుత్రస్య గతి, పుత్రుడు ఉన్నాడా గతి ఉన్నది. మరి పుత్రుడు ఉండాలంటే మగపిల్లని చెప్తున్నారు, మరి ప్రభావితం ఇద్దరు ఆడపిల్లలే, మరి ఆవిడ మోక్షానికి వెళ్దా? మరి ఇద్దరు ఆడపిల్లలే, మరి మగపిల్లలు లేరు, మరి పుత్రుడు లేరు ఆవిడికి, మరి ఆవిడ మోక్షానికి వెళ్దా? కొంతమంది పిల్లలు పుట్టకుండానే వివాహం కూడా చచ్చిపోతారు, వాళ్ళు వెళ్ళరా? కొంతమంది వివాహం అయితే పిల్లలే పుట్టరు, వాళ్ళు వెళ్ళరా? వివాహం అయితే కొంతమందికి ఆడపిల్లలే పుడతారు, వాళ్ళు వెళ్ళరా? ఈ పుత్రుల గురించి కాదు బైబిల్ మాట్లాడి, దైవ పుత్రుడు. వేదం మాట్లాడినా బైబిల్ మాట్లాడి ఈ పుత్రుడి గురించి. ఈ పుత్రుడు, ఈ పరిశుద్ధ పుత్రుడు ఇక్కడ పుట్టాలి. ఈ పుత్రుడు గురించి వేదం మాట్లాడి. అపుత్రస్య గతర్నాస్తి, పుత్రుడు లేడా గతి లేదు. పుత్రస్య గతి, పుత్రుడు ఉన్నాడా గతి ఉన్నది. ఏ పుత్రుడు? దైవ పుత్రుడు యేసు. మరణాన్ని జయించిన పరిశుద్ధుడని ఈ పుత్రుడు ఇక్కడ జన్మించాలి. మన మరణాన్ని అనుభవించిన పుత్రుడు ఇక్కడ జన్మించాలి. మన పాపపు శిక్షణ అనుభవించిన పుత్రుడు ఇక్కడ జన్మించాలి. బలసారైన పుత్రుడు ఇక్కడ జన్మించాలి. ఆయన ఇక్కడ జన్మిస్తే మోక్షానికి వెళతాం. అందుకనే ఏమవడానికి వచ్చాడు ఆయన? నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అమ్మా, ఏ జీవము? నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందుకే ఈ లోకంలో పుట్టాడు ఆయన. నిత్య జీవాన్ని ఇవ్వడానికి లోకంలో పుట్టాడు ఆయన. అందుకే యేసు ప్రభువుని సురక్షకునిగా అంగీకరించారు. హృదయం తెరవాలి. ప్రభువా, ఈ విషయాలు గ్రహించి, మాటలన్నీ గ్రహించి, స్పష్టంగా గ్రహించి, ప్రభువా నేను పాపిని తండ్రి, నా హృదయంలోకి రండి స్వామి, నా హృదయంలోకి వచ్చి నా జన్మ కర్మ పాపమును కడిగి నన్ను శుద్ధీకరించి నా హృదయంలో జన్మించడు తండ్రి. అది నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్ అవుతుంది.
యేసు ప్రభు హృదయంలో చేర్చుకోవాలి. అలా చేర్చుకుని పరిశుద్ధంగా జీవించాలి. అలా చేర్చుకుని మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిస్మము తీసుకుని అలా రక్షణ పొంది ఆయన మార్గాల్లో పరిశుద్ధంగా నడిస్తే ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది? రక్షణ. ఇంకా ఆ వ్యక్తి ఎప్పుడు చనిపోయినా నరకానికి వెళ్ళాడు, మోక్షానికి వారసుడవుతాడు, అగ్నిగుండము నుండి తప్పించబడతాడు. అందుచేతనే నెంబర్ 1, మొట్టమొదటిగా యేసు ప్రభు వివేకం ఇవ్వడానికి వచ్చారు, ఈ లోకంలో పుట్టారు. సెకండ్లీ, రెండవదిగా ఆయన మనస్సాక్షి శుద్ధి చేయడానికి వచ్చారు. థర్డ్లీ, మూడవదిగా ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి. అట్టి ప్రభువుని మనం రక్షకునిగా అంగీకరించాలి. ఎంత గొప్ప దేవుని మాటలు, ఎంత సృష్టికర్త మాటలు ఈరోజు ఈ కుటుంబం ద్వారా ఈ ప్రాంతంలో వెల్లడైనవి. రేపు సాక్షి మీది, తీర్పు దినాన్ని సాక్షి మీది. ఇదిగో నా కుమార్తె ప్రభావతి మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఆ రోజు మీరు మాటలు ఎందుకు వినాలి? కనుక తీర్పు తీరుస్తున్నాను. నన్ను ఎందుకు అంగీకరించలేదు? చెప్పు. నాలో నీకు అభ్యంతరం ఏం కనబడింది? చెప్పు. నీ కొరకు ప్రాణం పెట్టడం తప్ప, నీ పాపం శిక్షను అనుభవించడం తప్ప, నీ మరణాన్ని అనుభవించడం తప్ప నాలో నీకేం కనిపించలేదు అని అడిగితే ఎవరు సమాధానం చెప్పగలరా? చెప్పండి. అందుకనే యేసు ప్రభువుని సురక్షగా అంగీకరించాలి. ఎంత మంచి కూడికని ఏర్పాటు చేసిన ఈ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పండి. కుమార్తె మధుమతి గారు, ఇందిరా గారు, వారి కుటుంబాలు రక్షణ త్వరలో పొందుదురు గాక. వారి కుటుంబాలు దేవుడు దీవించబడును గాక. మంచి చిన్న మాట ప్రార్థన చేసుకుని ఇప్పుడు ఇక ముగించుకుందాం. తర్వాత అందరూ వచ్చి ప్రభావితంగా మనం కలిసి మీరు వారితో మాట్లాడి అప్పుడు మీరు వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకోనండి. చిన్న మాట ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. చిన్న మాట ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోనండి. చిన్న మాట ప్రార్థన. మరి సమయంలో మన ప్రియులు మల్లికార్జున గారు చిన్న మాట ప్రార్థన చేస్తారు. తర్వాత నేను ఆశీర్వాదించి ముగిస్తాను. ఒకటి ప్రార్థన అయిపోయిన తర్వాత మధుమతి గారు ఏమైనా మాటలు చెప్తే చెప్పండి. ఆ తర్వాత ఆశీర్వాదించి ముగించేస్తాను. ప్రార్థన చేసుకున్నామండి. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మీ దాసులైన వారిని మీరు అభిషేకించి మీ లేఖనాలను ప్రత్యక్షించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మొదటిగా మీ దాసులనైనా జాన్ మాస్టర్ గారిని మీరు నిలవబెట్టుకొని ఫిబ్రవరి పత్రిక 2:14 నుండి ప్రభు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రెండవదిగా మీ దాసులనైనా శ్రీపాల్ గారిని నిలవబెట్టుకొని ప్రభువానైనా ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారు? ఆయన మీరు వివేకమును అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చామని, దేవ మనస్సాక్షిని శుద్ధి చేయటానికి వచ్చావని, ప్రభువా నిత్య జీవానికి ఇవ్వటానికి వచ్చావని దేవ మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, విన్న ఈ వాక్యమునైనా హృదయంలో దేవా నీరు కట్టి ఫలింప చేయండి. ప్రభువా, ఆనాడు మరియవలే దేవా ఈ వాక్యాన్ని హృదయంలో తలపోసుకునే కృప మీరు మాకు అందరికీ కూడా దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రియులనైనా ప్రభావతి గారిని బట్టి నైనా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారి కుమార్తెలను బట్టి, వారి కుటుంబాలను బట్టి ఈ కూడిక కలిగి ఉండాలని, ప్రభా నేను మహింపరచాలని, మరి వారు ప్రభా దేవా మరి ఈ కూడిక దేవా ఇదిగోనైనా కలిగి ఉండటానికి మీ దాసులైన వారిని, బిడ్డలైన వారిని, పరిశుద్ధులందరినీ కూడా పిలిచి నాయన ఈ రీతిగా దేవానాయన నేను మహింపరుస్తుండగా ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సహోదరి ప్రభావతి గారికి నాయన మంచి ఆరోగ్యాన్ని కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ, అయా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా
ప్రభా నేను తెలుసుకుంటే అందు వాళ్ళకి ప్రత్యక్ష గల మనసు దయచేసి వారు కూడా ప్రభా మిమ్మల్ని తెలుసుకుని నాయన నేను రక్షకుడిగా అంగీకరించే కృప ఎవరైతే నాయన మరి సంఘానికి వెలుపల ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, ఎవరైతే నీ మాటలు విన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వేదికను అలంకరించిన దైవజనులను అందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని వారి యొక్క పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకి కుటుంబం తరపున మనందరి తరపున ప్రత్యేకంగా ఉందని తెలియజేస్తున్నానండి. అమ్మ వస్తారా, 2 మాటలు చెప్తారా? వచ్చి చెప్తే తర్వాత ముగించేస్తాను. రండి, సాక్ష్యం చెప్పండి. ముందర శ్రీను పాస్టర్ గారికి, జాన్ పాస్టర్ గారికి అందరికీ వందనాలమ్మ. మీరు అందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా వందనాలమ్మ. చాలా సంతోషం ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వందనాలమ్మ మీ అందరికీ. ఈ ఫస్ట్ వాతావరణం అనుకూలంగా ఇలాగ అవకాశం ఇచ్చినందుకు యేసు ప్రభుకి వందనాలు. 2-3 రోజుల నుంచి వాతావరణం బాగా చలిగా వర్షం అట్లా ఉండేసరికి ఎట్లా జరుగుతుందో అని కొంచెం వరి అయ్యాను. నేను గుంటూరులో ఉండేది, కార్యక్రమం ఇక్కడ పెట్టేది. అయితే చక్కగా వర్షాలు 2 days వర్షాలు ఉన్నాయన్నారు, కానీ ప్రభు రివర్స్ చేసి ఇంత అనుకూలంగా వాతావరణం ఇచ్చినందుకు ప్రభువుకి వందనాలు. నాకు పెద్ద మాట్లాడటం రాదు దీని గురించి. ప్లస్ ఇదంతా సెట్ చేసినందుకు చేసిన వాళ్ళందరికి కూడా చాలా థ్యాంక్స్. అంటే సెట్టింగ్ చక్కగా నీట్గా చేసి పెట్టారు. నేనేమో అక్కడ ఉంటాం కనుక ఇట్లాగా ఈ ప్లేస్ అయ్యి ఉంటుంది, కానీ దీన్ని ఇబ్బంది లేకుండా నీట్గా చేసుకోండి అని చెబితే చక్కగా చేయించారు. డబ్బులు అంటే కడతాం, కానీ ఇవన్నీ చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా. చాలా చక్కగా నీట్గా చేశారు, ఇబ్బంది లేకుండా. ప్లస్ మెయిన్ అమ్మకి చెప్పకుండా నేను ముందర, ఎందుకంటే అమ్మకి చెబితే ఎన్ని నువ్వు గుంటూరులో ఉంటావు, ఇదంతా శ్రమ కదా నీకు, అంటే నాకు శ్రమ అని దృష్టిలో దానికి అమ్మకి చెప్పలా. ముందర శ్రీని గారితో మాట్లాడితే, పాస్టర్ గారు జాన పాస్టర్ గారు మాట్లాడితే, ఎందుకమ్మా పెడదాం, ఏం ఇబ్బంది ఉండదు, ఏం ఆటంకం ఉండదు, పెడదాం అన్నారు. తర్వాత నేను దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మకి చెప్పాను మాట, ఇట్లా పెడదామని అని. అంటే ఎందుకమ్మా పాప శ్రమ పడి నీకు అక్కడి నుంచి, అంటే నేనేదో కష్టపడతాను దానికి. కష్టమే ఉంది, మీరందరూ చక్కగా వచ్చి కూర్చున్నారు, ఇంకా అందుకని నేను కష్టపడేదే ఉంది. కానీ మీరు చక్కగా శ్రద్ధగా ఫాస్ట్గా చెప్పిన వాక్యం చాలా శ్రద్ధగా విన్నందుకు చాలా థ్యాంక్స్. మీ అందరికీ థ్యాంక్స్. పిల్లలు మరి చక్కటి సాక్ష్యం పంచుకున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కూడికను ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకుంటారా? అందరు కళ్ళు మూసుకుని చిన్న మాట ప్రార్థన చేసుకుని మనం ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకోనండి. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించి మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటల కొరకై కృతజ్ఞతలు. మొట్టమొదటిగా జాన్ మాస్టర్ నిలబెట్టుకుని కొన్ని మాటలు ఇచ్చారు. మీ దాసునే నన్ను కూడా నిలబెట్టుకుని మాటలు ఇచ్చి వాడుకున్నందుకు వందనాలు. మరి సమయంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన మా ప్రియులు ప్రభావతమ్మ గారిని బట్టి, వారికి ఇచ్చిన 2 కుమార్తెలు, పెద్ద కుమార్తె ఇందిరా గారిని బట్టి, వారికి ఇచ్చిన భర్త కృష్ణరాజు గారిని బట్టి, వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే వారి ఇచ్చిన కుమార్తె మధుమతి గారిని బట్టి, వారికి ఇచ్చిన భర్త మూర్తిరాజు గారిని బట్టి, అలాగే వారికి ఇచ్చిన కుమార్తె మానసును బట్టి, అలాగే వారికి ఇచ్చిన భర్త కిషోర్ గారిని బట్టి, వారికి ఇచ్చిన మనవడు కార్తికేయని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కుటుంబ రక్త సంబంధులు
మరి కస్తూరి గారిని బట్టి, వారికి ఇచ్చిన 2 కుమారులు, 2 కోడళ్ళు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఇంకా కుటుంబ రక్తస్తంభాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబాలను మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, నీ చల్లని చూపులు, నీ కరుణా కటాక్షములు, మీ దీవెనలు వారి మీద ఉంచండి. అసలైన దీవెన, ఆశీర్వాదము పాప బంధకాల నుంచి విడుదల పొందాలి. నిన్ను రక్షకుడిగా ప్రతి మనిషి భూమి మీద అంగీకరించాలి. పాప శాపం నుంచి విడుదల పొందడమే నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం. లోక సంపదలు ఈ లోకం వరకు ఉపయోగపడతాయి. ధనధాన్యములు, నైనా బిల్డింగులు, కార్లు, పదవులు, గొప్ప గౌరవాలన్నీ ఈ లోకం వరకు ఉపయోగపడతాయి. ఈ లోకం దాటి అవతలికి వెళ్ళిన తర్వాత అవేవి ఉపయోగపడవు. ఆ లోకంలో స్థానం సంపాదించుకోవాలంటే నిన్ను కలిగి జీవించాలి. మానవుని మోక్షానికి తీసుకెళ్ళటానికే, నిత్య జీవం ఇవ్వడానికే మానవుని మరణం మీరు అనుభవించారు. మానవుని పాపపు శిక్షను మీరు భరించారు. కనుక ఎవరైతే నిన్ను అంగీకరిస్తారో హృదయములోకి, వారిని నిజంగా ఆశీర్వదించి మోక్షానికి వారసులను చేసి అగ్నిగుండముని తప్పిస్తావు. అటువంటి ఆశీర్వాదం తల్లి ప్రభావతి గారి యొక్క సంతానమునకు, రక్త సంబంధాలందరికీ దయచేయమని, నువ్వు పుట్టిన అందులో ఉన్న రహస్యం వారు గ్రహించి రక్షకుడిగా పుట్టావు కనుక ఆ రక్షణ వారు అందుకొని ధన్యులు కావడానికి నీ కృపను దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మరి సమయంలో కూడి వచ్చిన ప్రియులందరినీ, మా సోదరి కుమారి గారు వచ్చారు, వారు చేస్తున్న పరిచర్యను, వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే వేవరం నుంచి వచ్చిన రూతక్క, మీనా, అలాగే వారితో పాటు సంఘ బిడ్డల సారథిని బట్టి మీ సంఘంలో ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని దీవించండి. అలాగే వేదికల నుంచి దైవజనులందరినీ జ్ఞాపం చేసుకోండి. జానమాస్తారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన పరిచర్యని జ్ఞాపం చేసుకోండి. అలాగే నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ, చేరువచ్చారు అందరినీ పేరు పేరు వరుసన మీరే జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తూ, చేరువచ్చిన వారిని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మా చినమేరం గ్రామాన్ని కూడా దీవించండి. చినమేరం గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరూ ఆరోగ్య క్షేమములు కలిగి, రక్షణ భాగ్యము కలిగి, సుఖశాంతులు కలిగి ఈ గ్రామం వర్ధిల్లినట్లుగా మీరు సహాయం ఇచ్చేయండి. మా దేశాన్ని రక్షించండి, యావత్ ప్రపంచాన్ని రక్షించమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, అలాగే ప్రభాతం గారి ఇంట్లో పనిచేస్తున్న సోదరి లక్ష్మి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా మంచి ఆరోగ్యము, క్షేమము దయచేయండి. పాటలు పాడిన వారిని దీవించండి, వాయిద్యాలు వాయించిన వారిని దీవించండి. అవును నాయన, ఈ యొక్క టెంట్లు అవి వేయించిన తమ్ముళ్ళు, భూషణ తమ్మును బట్టి, అలాగే ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన కుమారుడు రంజిత్ పాల్ను బట్టి, అలాగుని ఆ తమ్ముళ్ళను బట్టి మీ సంలో ప్రార్థన చేస్తున్నారు. బిడ్డలు ప్రయాసపడ్డారు. ఈ బిడ్డలందరినీ దీవించి మీరు ఆశీర్వదించండి. అలాగే వాయిద్యాలు వాయించిన తమ్ముళ్ళను కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, వచ్చిన మా అందరికి చక్కటి ప్రేమ విందు భోజనం ఏర్పాట్లు చేశారు. ఆ సమయం కూడా ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ, మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు. చక్కటి సాక్ష్యం పంచుకున్న మా సోదరి మధుమతి గారిని పెట్టుకోవడం మీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప, ఆశీర్వాదము మీటింగ్ ఏర్పాటు చేసిన కుటుంబానికి, చేరువచ్చిన మనందరికీ సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. వేదిక దైవజనులందరికీ కూడా వందనాలు, ప్రత్యేకమైన వందనాలు. మీకు కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. సరే, అందరికీ భోజనం ఏర్పాట్లు చేశారు. అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.